వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. సో దిస్ ఈస్ ఐకాన్ రాజు సార్. సో ఈరోజు ఏపీపీఎస్సికి సంబంధించినటువంటి గ్రూప్ 1కి సంబంధించినటువంటి విధి విధానాలకు సంబంధించినటువంటి అంశాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. సో ఏపీపీఎస్సి గ్రూప్ 1కి సంబంధించినటువంటి వాటిలో కీలకమైనటువంటి మార్పులు చేశారండి. సో గతానికి సంబంధించిన దానికంటే ఈసారి ఉన్నటువంటి న్యూ ప్యాటర్న్ అనేటువంటి దాన్ని ఏపీపీఎస్సి అనేటువంటిది రిలీజ్ చేసింది. సో ఏపీపీఎస్సికి సంబంధించినటువంటి దాంట్లో మనకి ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి దాంట్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, వెయిటేజ్ ఎంత ఉంటుంది, అదేవిధంగా గ్రూప్ 1కి సంబంధించిన దాంట్లో మెయిన్స్లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఏంటి, వాటికి ఉన్నటువంటి వెయిటేజ్ ఏంటి అనేది చూద్దాం. అయితే ఇక్కడ మనకు కావాల్సినటువంటి దీంట్లో ఏపీపీఎస్సికి సంబంధించినటువంటి సో ప్రిలిమినరీకి సంబంధించినటువంటి దాంట్లో మనకి టోటల్ 150 మార్క్స్ ఇచ్చారు. ఈ 150 మార్క్స్ సంబంధించినటువంటి దాంట్లో మనకి ఎన్ని భాగాలుగా అంటే మొత్తంగా ఉన్నటువంటి దీంట్లో ప్రిలిమ్స్కి సంబంధించిన దాంట్లో మనకి సో సబ్జెక్ట్స్ ఏంటి, వాటికి ఉన్న వెయిటేజ్ ఏంటి అనేది చూద్దాం. అంటే ఇక్కడ గ్రూప్ 2 గ్రూప్ 1కి సంబంధించినటువంటి దాంట్లో గ్రూప్ 2లో కూడా కీలకమైనటువంటి మార్పులు చేసింది ఏపీపీఎస్సి. అండ్ గ్రూప్ 1కి సంబంధించిన వాటిలో కూడా కీలకమైనటువంటి మార్పులు చేసి వాటికి సంబంధించిన వెయిటేజ్ అంటే ఏ సబ్జెక్ట్కి ఎంత వెయిటేజ్ ఉంటుంది, అదేవిధంగా ప్రిలిమినరీకి సంబంధించినటువంటి దాంట్లో మనకి ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఏంటి, వాటికి సంబంధించినటువంటి అంశాల గురించి ఇక్కడ ఈరోజు మనం చర్చిద్దాం. సో ముందుగా సబ్జెక్ట్కి సంబంధించిన దాంట్లో ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి దాంట్లో మనకి సబ్జెక్ట్స్ వైజ్గా చూసినట్లయితే ఇక్కడ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటిది ఇచ్చాడు. సో కరెంట్ అఫైర్స్కి సంబంధించిన దాంట్లో 25 మార్క్స్ ఇచ్చారండి. 25 మార్క్స్ కరెంట్ అఫైర్స్కి సంబంధించింది. అండ్ ఇక్కడ కరెంట్ అఫైర్స్ అనేటువంటి సో వర్తమాన అంశాలను బేస్ చేసుకొని కరెంట్ అఫైర్స్ అనేటువంటి వాటిని మనం అధ్యయనం చేయగలగాలి. సో ఇక్కడ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి దాంట్లో మొత్తం 25 మార్కులు ఇచ్చారు. నెక్స్ట్ హిస్టరీకి సంబంధించింది. సో ఇక్కడ హిస్టరీకి సంబంధించిన దాంట్లో 25 మార్క్స్ ఇచ్చాడు. హిస్టరీకి సంబంధించిన దాంట్లో 25 మార్క్స్. నెక్స్ట్ అదేవిధంగా మనకి జియోగ్రఫీకి సంబంధించిన దాంట్లో 25 మార్క్స్. అదేవిధంగా సోషల్ ఇష్యూస్, ఇక్కడ సోషల్ ఇష్యూస్కి సంబంధించిన దానికి 25 మార్క్స్ ఇచ్చారు. అండ్ మెంటల్ ఎబిలిటీ 25 మార్క్స్, జనరల్ సైన్స్ 25 మార్క్స్. టోటల్గా మనకు ఉన్నటువంటి సబ్జెక్ట్స్ అనేటువంటి వాటిని గమనించినట్లయితే 6 సబ్జెక్ట్స్ ఉన్నాయి. 6 సబ్జెక్ట్స్కి సంబంధించిన దాంట్లో ఈచ్ వన్ సబ్జెక్ట్ నుంచి 25 మార్క్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో కాబట్టి టోటల్గా 25 into 6 మనకు ఉన్నటువంటిది వెయిటేజ్ 150 మార్క్స్. అయితే మనం గమనించాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ గ్రూప్ 2కి గ్రూప్ 1కు ఉన్నటువంటి వేరియేషన్లో చాలా అంటే గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1కి సంబంధించిన ప్రిలిమినరీకి సంబంధించిన దాంట్లో దగ్గర సంబంధం అనేటువంటిది కనిపిస్తుంది. సో ఇక్కడ గ్రూప్ 2కి సంబంధించిన దాంట్లో కూడా మనం చూసాం కరెంట్ అఫైర్స్కి సంబంధించిన దాంట్లో 30 మార్క్స్ ఇచ్చారు, ఇక్కడ 25 మార్క్స్ ఇచ్చారు. అండ్ అదేవిధంగా మనకి గ్రూప్ 2కి సంబంధించిన ప్రిలిమినరీలో ఇండియన్ హిస్టరీకి సంబంధించి 30 మార్క్స్ ఇచ్చారు, ఇక్కడ 25 మార్క్స్ ఉన్నాయి. నెక్స్ట్ అక్కడ జియోగ్రఫీకి సంబంధించి 30 మార్క్స్ ఇచ్చారు, ఇక్కడ 25 మార్క్స్ ఇచ్చారు. నెక్స్ట్ అదేవిధంగా మనకి సోషాలజీ ఇచ్చారు. మనకి గ్రూప్ 2కి సంబంధించిన దాంట్లో సోషాలజీ ఇచ్చారు, ఇక్కడ సోషల్ ఇష్యూస్ అన్నాడు, ఇక్కడ 25 మార్కులు ఇచ్చారు. మెంటల్ ఎబిలిటీ 25 మార్కులు. అంటే ఇక్కడ కామన్గా ఎవరైతే గ్రూప్ 1 చదవాలి అనుకుంటున్నారో అదేవిధంగా గ్రూప్ 2కి సంబంధించినటువంటి సిలబస్ని కంపేర్ చేసినప్పుడు గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించిన ప్రిలిమినరీలో మొదటి 5 సబ్జెక్ట్స్ కామన్గా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇక్కడ 1+1 ఆఫర్గా భావించవచ్చు. ఎవరైతే గ్రూప్ 1 గ్రూప్ 2 అనేటువంటి వాటికి సంబంధించిన దాంట్లో గ్రూప్ 2 చదివేటటువంటి విద్యార్థులకి గ్రూప్ 1 అనేటువంటిది, లేదా గ్రూప్ 1 చదివేటటువంటి వారికి గ్రూప్ 2 అనేటువంటిది, ఈ రెండు కూడా ప్రిలిమినరీకి సంబంధించిన దాంట్లో సేమ్ కామన్గా ఉన్నటువంటి సబ్జెక్ట్స్ మనం 5ని గమనించవచ్చు. సో ఇక్కడ ఎక్స్ట్రాగా గ్రూప్ 1 ప్రిలిమినరీకి సంబంధించిన దాంట్లో ఎక్స్ట్రాగా వచ్చినటువంటి సబ్జెక్ట్ ఏంటంటే జనరల్ సైన్స్ ఇచ్చాడండి. ఇక్కడ జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి దాంట్లో 25 మార్క్స్ ఇచ్చారు. మనకి అదే గ్రూప్ 2 ప్రిలిమినరీకి సంబంధించిన దాంట్లో కేవలం 5 సబ్జెక్ట్స్ మాత్రమే ఇచ్చారు. ఈచ్ వన్ సబ్జెక్ట్ నుంచి 30 మార్క్స్ ఇచ్చారు. అది కూడా 150 మార్క్స్ పేపరే. అదేవిధంగా మనకి గ్రూప్ 1 ప్రిలిమినరీకి సంబంధించిన దాంట్లో 6 సబ్జెక్ట్స్ ఇచ్చారు. సో వీటికి ఉన్నటువంటి వెయిటేజ్ కూడా 150 మార్కులే. కాబట్టి ఎవరైతే కామన్గా గ్రూప్ 1 గ్రూప్ 2 చదివేటటువంటి విద్యార్థులు ఉన్నారో సో ఇక్కడ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి దాంట్లో కామన్గా చదివేటటువంటి సబ్జెక్ట్స్ 5 కనిపిస్తున్నాయి. అదేవిధంగా గ్రూప్ 1కి సంబంధించిన దాంట్లో మనం ఎక్స్ట్రాగా చదవాల్సింది
కేవలం జనరల్ సైన్స్ అనేటువంటిది, అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీతో పాటుగా మనకి బయోసైన్స్ అనేటువంటిది చదవాల్సి వస్తుంది. సో ఇక్కడ మనకి 6 సబ్జెక్ట్స్ కనిపిస్తున్నాయి. 6 సబ్జెక్ట్స్ అనేటువంటివి ఉన్నటువంటి దీంట్లో గ్రూప్ 1కి సంబంధించిన దాంట్లో ఇది ప్రిలిమినరీకి సంబంధించిన దాంట్లో ఆబ్జెక్టివ్ విధానం ఉంటుంది. ఆబ్జెక్టివ్ విధానం అనేటువంటిది ఉంటుంది. సో సెలక్షన్ ప్రాసెస్ అనేటువంటిది మనకి ఎగ్జామ్కి సంబంధించినటువంటి దాంట్లో ఎప్పుడైతే నోటిఫికేషన్ కమింగ్ సూన్ అంటున్నారు, గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించి ఏపీపీఎస్సీకి నుండి మనకి ఈ మంత్లో నోటిఫికేషన్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీనిని పూర్తిగా సద్వినియోగం పరచుకోగలరని మేము భావిస్తున్నాం. అయితే ఇక్కడ దీనికి సంబంధించినటువంటి దాంట్లో మనకి గ్రూప్ 1 ప్రిలిమినరీ తర్వాత మెయిన్స్కి సంబంధించింది. సో మెయిన్స్కి సంబంధించినటువంటి దాంట్లో మనకి ఇక్కడ మెయిన్స్లో టోటల్గా 4 పేపర్స్ ఉన్నాయండి. టోటల్గా 4 పేపర్స్. ఈ 4 పేపర్స్కి సంబంధించిన దాంట్లో గతానికి భిన్నంగా, గతంలో మనకి గ్రూప్ 1 మెయిన్స్ అనేటువంటి దాన్ని కనుక గమనించినట్లయితే గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించిన దాంట్లో పూర్తిగా 5 పేపర్స్ ఉండేవి. ఆ 5 పేపర్స్కి సంబంధించినటువంటి దాంట్లో ఎస్సే రైటింగ్ విధానం అనేటువంటిది ఉండేది. కానీ ఈసారి అంటే టోటల్గా మనకి ఈ 5 పేపర్లు కూడా గతంలో డిస్క్రిప్టివ్ టైప్లో ఉండేది. కానీ ఈసారి ఏం చేశారంటే పేపర్ల సంఖ్యను కుదించి వాటికి సంబంధించి దాంట్లో 2 పేపర్స్ని ఒక విధంగాను మరో 2 పేపర్లు ఒక విధంగా వ్రాసే విధంగా చేశారు. ఇందులో మెయిన్స్కి సంబంధించిన దాంట్లో పేపర్ 1 జనరల్ ఎస్సే, పేపర్ 1 జనరల్ ఎస్సే. ఈ పేపర్ 1 జనరల్ ఎస్సే ఉంటుంది. దీనికి ఉన్నటువంటి వెయిటేజ్ కూడా 150 మార్కులు ఉంటుంది. సో ఇక్కడ టోటల్గా డిస్క్రిప్టివ్ టైప్ ఉంటుంది. సో మనకి ఎస్సే రైటింగ్లో రాయాల్సి ఉంటుంది, థియరీ పార్ట్ సంబంధించింది. కాబట్టి ఇక్కడ జనరల్ అంటే ఆల్ సబ్జెక్ట్స్ అనేటువంటిది మనం భావించవచ్చు. నెక్స్ట్ పేపర్ 2కి సంబంధించిన దాంట్లో మనకి 3 సబ్జెక్ట్స్ ఇచ్చాడు. ఈచ్ 1 సబ్జెక్ట్ నుంచి 50 మార్క్స్. దీంట్లో పాలిటీ ఇచ్చాడు, ఎథిక్స్ ఇచ్చాడు అండ్ ఎకానమీకి సంబంధించింది. సో ఇక్కడ పేపర్ 2కి సంబంధించింది గ్రూప్ 1 మెయిన్స్లో పేపర్ 2కి సంబంధించిన దాంట్లో మనకి ఇండియన్ పాలిటీ, ఎథిక్స్, ఎకానమీ. సో వీటికి సంబంధించిన దాంట్లో టోటల్ మనకి 150 మార్క్స్. పేపర్ 1 పేపర్ 2 టోటల్గా డిస్క్రిప్టివ్ టైప్లో ఉంటుంది. టోటల్గా డిస్క్రిప్టివ్ టైప్లో ఉంటుంది. సో ఇక్కడ పేపర్ 1 పేపర్ 2కి సంబంధించినటువంటి దాంట్లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్. సో ఇక్కడ రాజ్యాంగానికి సంబంధించినటువంటి అంటే భారత రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ, అదేవిధంగా అవలోకనం అనేటువంటిది. సో ఇక్కడ మనకు ఉన్నటువంటి పూర్తిగా అంటే సబ్జెక్ట్కి సంబంధించినటువంటి సిలబస్ అనేటువంటిది నోటిఫికేషన్లో చూడొచ్చు. కాకపోతే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ప్రస్తుతం విధి విధానాలకు సంబంధించిన దాంట్లో అసలు గ్రూప్ 1 విధానాలు అనేటువంటి దాంట్లో ఎన్ని పేపర్స్ ఉంటాయి, పేపర్ 1 అనేటువంటి దానికి సంబంధించింది అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఏంటి, వాటికి సంబంధించిన వెయిటేజ్ ఏంటి, అండ్ మెయిన్స్కి సంబంధించిన దాంట్లో మెయిన్స్కి సంబంధించినటువంటి దాంట్లో మనకి పేపర్ 1 జనరల్ ఎస్సే డిస్క్రిప్టివ్ టైప్ అన్నాడు, పేపర్ 2 డిస్క్రిప్టివ్ టైప్. దీంట్లో మనకి పేపర్ 2కి సంబంధించిన దాంట్లో పాలిటీ, ఎథిక్స్ అండ్ అదేవిధంగా ఎకానమీకి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ ఉంటాయి. పేపర్ 2కు ఉన్నటువంటి వెయిటేజ్ కూడా 150 మార్కులు అండి, 150 మార్కులు. నెక్స్ట్ అదేవిధంగా మనకి పేపర్ 3. సో ఇక్కడ పేపర్ 3కి సంబంధించిన దాంట్లో మనకి ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎకాలజీ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ సెక్యూరిటీకి సంబంధించింది. సో ఇక్కడ కూడా కామన్గా పేపర్ 3లో కూడా 3 సబ్జెక్టులు ఇచ్చాడు. ఈచ్ 1 సబ్జెక్ట్కి సంబంధించినటువంటిది సో మనకి 50 మార్క్స్ ఉంటుందని చెప్పాం. సో టోటల్ వచ్చేసరికి 150 మార్క్స్. నెక్స్ట్ అదేవిధంగా మనకి పేపర్ 4. పేపర్ 4కి సంబంధించిన దాంట్లో ఏపీ హిస్టరీ అండ్ కల్చర్, ఏపీ జోగ్రఫీ, ఏపీ ఎకానమీ. సో ఇక్కడ పేపర్ 4. సో ఇది కూడా 150 మార్క్స్. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే పేపర్ 1 పేపర్ 2 మెయిన్స్లో ఉన్నటువంటి దాంట్లో పేపర్ 1 పేపర్ 2కి సంబంధించింది టోటల్గా డిస్క్రిప్టివ్ టైప్లో ఉంటుంది. అదేవిధంగా పేపర్ 3 పేపర్ 4 అనేటువంటిది ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది, ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. అయితే ఇక్కడ మనకి కామన్గా ఉన్నటువంటి సబ్జెక్ట్స్ మీరు కనుక గమనించినట్లయితే మనకి గ్రూప్ 1కి గ్రూప్ 2కు ఉన్నటువంటి తేడాను కనుక గమనించినట్లయితే ఇక్కడ మనకి గ్రూప్ 1కి సంబంధించిన దాంట్లో ప్రిలిమ్స్కి సంబంధించిన దాంట్లో 6 సబ్జెక్టులు ఇచ్చాడు. గ్రూప్ 2 ప్రిలిమ్స్కి సంబంధించిన దాంట్లో 5 సబ్జెక్టులు ఇచ్చాడు. అంటే ఎక్స్ట్రాగా మనకి గ్రూప్ 1లో చేర్చినటువంటి సబ్జెక్ట్ జనరల్ సైన్స్ అనేటువంటిది చేర్చడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా మెయిన్స్ని కనుక గమనించినట్లయితే గ్రూప్ 1 మెయిన్స్కి అదేవిధంగా గ్రూప్ 2 మెయిన్స్కి కనుక గమనించినట్లయితే గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించినటువంటి దాంట్లో ఇక్కడ గ్రూప్ 1 మెయిన్స్లో పేపర్ 1 మనకి జనరల్ ఎస్సేకి సంబంధించింది ఇచ్చాడు.
సో జనరల్ ఎస్సే రైటింగ్ అన్నాడు. పేపర్ 2ను కనుక గమనించినట్లయితే మనకి పేపర్ 2లో ఇక్కడ మెయిన్స్కి వచ్చేసరికి గ్రూప్ 1 మెయిన్స్లో పేపర్ 2లో ఉన్నటువంటి సబ్జెక్ట్లో పాలిటీ అండ్ ఎకానమీ అనేటువంటి చూపిస్తాడు అండ్ ఎథిక్స్ అంటున్నాడు. అదే గ్రూప్ 2కి సంబంధించిన మెయిన్స్లో మనకి పాలిటీతో పాటుగా ఏపీ హిస్టరీ అనేది ఇచ్చాడు, ఏపీ హిస్టరీ అనేటువంటిది ఇచ్చాడు. నెక్స్ట్ అదేవిధంగా మనకి గ్రూప్ 1కి సంబంధించినటువంటి దాంట్లో మనకి పేపర్ 3కి సంబంధించింది. పేపర్ 3లో సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎకాలజీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ సెక్యూరిటీ అన్నాడు. అదే మనకి గ్రూప్ 2కి సంబంధించినటువంటి దాంట్లో పేపర్ 2లో మెయిన్స్కి సంబంధించిన పేపర్ 2లో మనకి ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఇచ్చాడు. అంటే ఇక్కడ కామన్గా ఉన్నటువంటి సబ్జెక్ట్స్ అనేటువంటివి రెండిట్లో కనిపిస్తున్నాయి. కాబట్టి ఎవరైతే గ్రూప్ 1 అనేటువంటి వాటిని ప్రిపేర్ అవుతున్నారో ఇక్కడ గ్రూప్ 2 అనేటువంటి సులువుగా కొట్టవచ్చు. కాబట్టి ఏపీపీఎస్సికి సంబంధించినటువంటి సో కమింగ్ సూన్లో ఉన్నటువంటి నోటిఫికేషన్స్ మనకి గ్రూప్ 1 ఉంది, గ్రూప్ 2 అనేటువంటిది ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సో ఈ సిలబస్ అనేటువంటి వాటిని అనాలిసిస్ చేస్తూ ఈ గ్రూప్ 1 అనేటువంటి లక్ష్యాన్ని సాధించాలనేటువంటి వారికి సంబంధించిన దాంట్లో ముందుగా మనం చేయాల్సినటువంటి పని ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి దాంట్ని. కాబట్టి ప్రిలిమ్స్లో ఉన్నటువంటి వాటిని కనుక మనం జాగ్రత్తగా గమనించగలిగితే సో ప్రిలిమ్స్ నుంచి మనం బయటపడగలిగితే మెయిన్స్లో అనేటువంటిది సులువుగా కొట్టవచ్చు. ఎందుకంటే గతంలో మెయిన్స్ అనేటువంటి వాటిని గ్రూప్ 1 మెయిన్స్ అనేటువంటి వాటికి సంబంధించిన దాంట్లో టోటల్గా 5 పేపర్లు ఉండేవి. 5 పేపర్లకు సంబంధించిన దాంట్లో డిస్క్రిప్టివ్ టైప్ అనేటువంటిది అనిపించేది. కానీ ఈసారి ఏం చేశారు, దాన్ని 4 పేపర్లకు కుదిస్తూ మనకి ఇక్కడ ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటి దాంట్లో ఇక్కడ కేవలం ఏం చేయడం జరిగింది, 2 పేపర్లేమో డిస్క్రిప్టివ్ టైప్లో పెట్టారు. అదేవిధంగా 2 పేపర్కి సంబంధించిన దాంట్లో ఆబ్జెక్టివ్ టైప్లోకి మార్చడం జరిగింది, ఆబ్జెక్టివ్ టైప్లోకి మార్చడం జరిగింది. కాబట్టి వీటికి సంబంధించినటువంటి అంశాలండి. ఎవరైతే ఏపీపీఎస్సికి సంబంధించినటువంటి గ్రూప్ 1 గ్రూప్ 2 అనేటువంటి వాటిని ప్రిపేర్ అవుతున్నారో వారు ముందుగా మా ఐకాన్ ఇండియాకి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఐకాన్ ఇండియా అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. వాటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కావాలనుకున్నటువంటి వారు మా ఐకాన్ ఇండియా ఆఫీస్ నంబర్ని సంప్రదించగలరు.